ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. చింతలు తీరాలంటే గణపతిని ఏ రూపంలో ధ్యానించాలి? చింతలు తీరాలంటే గణపతిని, చింతామణి గణపతిని మనం ధ్యానించాలి. ఆయనకి రత్న గర్భ గణపతి అనేటువంటి పేరు కూడా ఉంది. చింతామణి గణపతిని ధ్యానించాలంటే గురుముఖంగా ఆ మంత్రాన్ని వాళ్ళు ఉపదేశం తీసుకుని ఆ మంత్రాల్ని జపించాలి, లేదా చింతామణి గణపతి ధ్యాన శ్లోకాల్ని చదువుకోవాలి. అయితే ఈ చింతామణి గణపతి మనకి కేదార్ ఘాట్లో కాశీక్షేత్రంలో ఈయన దేవాలయం ఉంది. సాక్షాత్తు పరమశివుడు విశ్వేశ్వరుడే ఆయనకి రత్నగర్భ గణపతిని, చింతామణి గణపతి అనేటువంటి పేరును, ఆయన బిరుదును ఇచ్చాడు. ఎందుకు అంటే శివుడి చింతలే ఆయన తీర్చాట. అయితే ఏ సందర్భంలో తీర్చాడు, ఏ విధంగా తీర్చాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు వ్యాస మహర్షి కాశీక్షేత్రంలో తన 10,000 మంది శిష్యులతో కలిసి అక్కడ కొంతకాలం దీక్ష చేసేట. చేసిన తర్వాత రోజు కూడా ఏమిటంటే మహర్షులు ఎవరు కూడా ఇంట్లో వండుకొని తినడం ఉండదు. అది అన్నపూర్ణ క్షేత్రం కాబట్టి అక్కడ ఆయన భిక్షాటన చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి తన శిష్యులతో సహా ఆయన అనుష్ఠానం పూర్తయిన తర్వాత ఆయన భిక్ష కోసం వెళ్ళాట. విశ్వేశ్వరుడు వ్యాసుణ్ణి పరీక్షించదలుచుకున్నాడు. ఒక నెల రోజులు అంటే 30 రోజులు వ్యాసుడికి కానీ అతని శిష్యులకి కానీ భిక్ష దొరకలేదుట. ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి కాశీక్షేత్రాన్ని, అక్కడ ఉండేటువంటి వ్యక్తుల్ని, ఉపాసనాపరులందరినీ కూడా ఆయన శపించాట. ఈ కాశీవాసులందరికీ కూడా అహంకారం పెరిగిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ అన్నపూర్ణ ఉంది. ఇది అన్నపూర్ణ క్షేత్రం. ఎవరికి అన్నానికి లోటు లేదు. మోక్షలక్ష్మి ఇక్కడ ఉంది. అందుకని వీళ్ళందరికీ కూడా చాలా అహంకారం పెరిగిపోయింది. ఇక్కడ నివసించే వాళ్ళకి 3 తరాల తరువాత ఇవన్నీ కూడా దొరకకుండా ఉండుగాక అని చెప్పించి వ్యాసుడు కాశీక్షేత్రంలో ఉన్న వాళ్ళని, కాశీక్షేత్రాన్ని శపించట. శపించి ఆయన తల ఎత్తేసరికి ఒక ముత్తేరు అక్కడ ఉందిట, పండు ముత్తేరువ. నాయన, మా వారికి నిత్యం అతిథులకి భోజనం పెట్టేటువంటి ఒక నియమం ఉంది. సూర్యాస్తమయం కాకుండా అతిథికి భోజనం పెడితే తప్ప ఆయన భోజనం చేయడు. మీరు మా ఇంటికి వచ్చి ఈరోజు ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని అడిగిందిట. నేను ఒక్కడనే కాదు, నాకు 10,000 మంది శిష్యులున్నారు, వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వగలవా అని అడిగాట. దానికి ఏం భాగ్యం, 10,000 మంది శిష్యుల్ని తీసుకుని సూర్యాస్తమయం కాకుండా మాత్రం రావాలి, లేకపోతే నా పెనిమిడికి కోపం వస్తుంది అని చెప్పిందిట. వెంటనే వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత భోజనం అయిపోయిన తర్వాత ఆవిడ అడిగిందట, నీవు వ్యాస మహర్షివి, వేద విభజన చేసినటువంటి వాడివి, అష్టాదశ పురాణాల్ని రాసినటువంటి వాడివి, నీకింత కోపం అహంకారం ఎలాగయ్యా? కాశీక్షేత్రాన్నే నువ్వు శపిస్తావా? ఇక్కడ ఉండే వాళ్ళను నువ్వు శపిస్తావా? ఏమనుకుంటున్నావు అని. అప్పుడు ఆయన గమనించాడు, తనకి ఆతిథ్యం ఇచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి. పరమశివుడి కూడా అక్కడే ఉన్నాడు. ఆయనకి కోపం వచ్చిందిట. ఇక నుంచి నువ్వు కాశీక్షేత్రంలో ఉండటానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, మరో నిమిషంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కాశీక్షేత్రంలో నువ్వు ఉండటానికి అనర్హుడివి, ఇంకెప్పుడు కాశీక్షేత్రానికి రావద్దు అన్నట్ట కోపంతో. అప్పుడు వ్యాస మహర్షి విలపించాడు. అమ్మవారి పాదాన్ని పట్టుకున్నాడు. అమ్మా, నువ్వే నాకు శరణాగతి, నేను కాశీక్షేత్రానికి రాకుండా ఉండలేను, నాకు ఇలాంటి శాపం ఇవ్వద్దు అన్నట్ట. లేదు, శివుడు ఒకసారి శపించిన తర్వాత దానికి తిరుగులేదు, అందుకని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి గంగకి ఆవలి ఒడ్డున ఉండు, ఇక్కడ మాత్రం ఉండటానికి వీల్లేదు అని. కనీసం అష్టమి రోజు, పంచమి రోజైనా వచ్చి, పర్వటి రోజుల్లో వచ్చి మీ పాదాన్ని ధ్యానించాలి, మిమ్మల్ని అభిషేకించాలి, మిమ్మల్ని పూజించాలి, అలాంటి అనుగ్రహమైనా నాకు ఇవ్వమని చెప్పేసి కోరాట. తథాస్తు అన్నాడు. అప్పుడు వ్యాసుడు గంగకి ఆవలి ఒడ్డుకి వెళ్ళి అక్కడ ఉన్నాడు. కానీ ఆయనకి ఇంకా లోపల అహంకారం చావలేదు. ఏం చేశాడు? కాసేపు ఆలోచించట. కాశీక్షేత్రం గురించి వేదాల్లో ఉంది, కానీ ఇది జనాలందరికీ తెలియదు కదా. నేను నా పురాణాల్లో రాస్తే అవి చదివి మాత్రమే ఇది నిజం అనుకుంటున్నారు. అంటే నేను ఏది చెప్తే
భక్తులు జనాలంతా కూడా అదే నమ్ముతారు. ఇక్కడి నుంచి నేను కాశీకి ఆవలి ఒడ్డునటువంటి ఈ క్షేత్రాన్ని కాశీగా మారుస్తాను. ఇక్కడ మరణించిన వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని నేను రాస్తాను. తిరగరాస్తాను నేను పురాణాలన్నీ. అప్పుడు జనాలంతా కూడా ఇదే నిజమని నమ్ముతారు. అందుకని కాశీకి వెళ్లకుండా ఇక్కడ వ్యాస కాశీకి వచ్చి ఇక్కడ ముక్తి పొందుతారు అని చెప్పేసి నేను పురాణాలన్నీ తిరగరాస్తాను అనుకున్నట్ట. అప్పుడు వెంటనే శివుడు అనుకున్నట్ట, వ్యాసుడికి ఇంకా అహంకారం చావలేదు. ఇతని అహంకారాన్ని అణిచివేయాలంటే నేను పని చెయ్యాలి. దీనికి సమర్థుడైనటువంటి వాడు కేవలం మహాగణపతి మాత్రమే. ఒకప్పుడు దివోదాసు అహంకారాన్ని కూడా అణిచినటువంటి వాడు ఈ గణపతి, చింతామణి గణపతి అయిన, రత్నగర్భ గణపతి అయిన, చింతలు ఎవరికి ఉన్నా కూడా తీర్చగలిగినటువంటి రత్నం లాంటివాడు ఈ మహాగణపతి. కాబట్టి ఈయనకి రత్న గణపతి అనేటువంటి బిరుదునిస్తున్నాను, చింతామణి గణపతి అనేటువంటి బిరుదునిస్తున్నాను అని చెప్పేసి తలుచుకున్నట్ట. వెంటనే గణపతి ఎక్కడికి వచ్చాడు, ఏం చెయ్యాలి అని అడిగాడు. శివుడి దగ్గర ఆజ్ఞను తీసుకున్నాడు. తర్వాత వ్యాసుడి దగ్గరికి మారు రూపంలో వెళ్ళాట. వ్యాస మహర్షి ఒకప్పుడు మహాభారతాన్ని నువ్వు రాయాలనుకుంటే మహాగణపతి రాశాడు. అదేవిధంగా ఇప్పుడు నువ్వు పురాణాలన్నీ తిరగరాయాలనుకుంటున్నావు కదా, వాటన్నిటినీ నేను కూర్చుని రాస్తాను అన్నట్ట. సరే రాయమని చెప్పేసి ఒప్పుకున్నాడు. అయితే శివుడి మాయ వలన వ్యాసుడికి అతిసార వ్యాధి పట్టుకుందిట. ఈ అతిసార వ్యాధితో అతను అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరికైనా కూడా కోపం, చికాకు ఎక్కువగా ఉంటుంది. అందులో వ్యాసుడికి ఇంకా అహంకారం చావలేదు కదా, శివమాయ కూడా కప్పి ఉన్నాడు. అందుకని చాలా చిరాకుగా ఉన్నట్ట. గణపతి రాయటానికి కూర్చున్నాడు. వ్యాసుడు చెప్తూ ఉన్నాడు, అయితే ఏమిటి, ఇక్కడ ఈ వ్యాసకాశీలో చనిపోయిన వాళ్ళకి ఎలాంటి పరమపదం వస్తుంది, ఎలాంటి పుణ్యం వస్తుంది, తర్వాత వాళ్ళు ఎలా జన్మిస్తారు, వాళ్ళకి ముక్తి లభిస్తుందా అని అడిగేట. చిరాకుతో ఉన్నటువంటి వ్యాసుడు, ఇక్కడ మరణించిన వాళ్ళంతా గార్ధబాలై పుడతారు, ఇక్కడ మరణించిన వాళ్ళంతా కుక్కలై జన్మిస్తారు అన్నట్ట. మరి వ్యాస మహర్షి, తమరు కూడా అనారోగ్యంతో ఉన్నారు కదా, అంటే మరణానికి దగ్గరగా ఉన్నారు, మరి తమరు మరణిస్తే ఎలాంటి జన్మ ఎత్తుతారు అని అడిగేట. అప్పుడు వ్యాస మహర్షి మామూలు వాడు కాదు కదా, ఆయనకి జ్ఞానోదయం కలిగింది. ఇదంతా శివమాయ, ఎదురుగా కూర్చున్నది మారు రూపంలో ఉన్నటువంటి గణపతి. వెంటనే గణపతి పాదాల మీద పడ్డట. నువ్వు శివుడి చింతలే తీర్చావు, నా చింతను కూడా తీర్చు. అజ్ఞానంతో ఉన్నాను, నాకు ఎంత తపస్సు చేసినా, వేద విభజన చేసినా, అష్టాదశ పురాణాలు రాసినా కూడా నాలో ఉన్నటువంటి అహంకారం చావలేదు. నన్ను క్షమించి నా చింతను తీర్చు. ఇక్కడి నుంచి ఇవేవీ జరగవు, ఇవన్నీ కూడా నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించమని చెప్పేసి పాదాల మీద పడ్డట. అప్పుడు వ్యాసుడిని వినాయకుడు అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఆయనకి ఒక వరం దక్కింది. శివుడి నుంచి వ్యాసుడు కూడా చెప్పాట, ఇక్కడి నుంచి నిన్ను ఎవరు ఎలాంటి చింతలు కలిగి ఉన్నా సరే నీ రూపాన్ని దర్శిస్తే చాలు, నీ రూపాన్ని ధ్యానిస్తే చాలు, వాళ్లకున్నటువంటి చింతలు ఎలాంటి చింతలైనా కూడా అవన్నీ తక్షణమే తీరిపోతాయి అనేటువంటి వరాన్ని ఇచ్చారట. అందుకని అప్పటి నుంచి ఎవరైనా సరే ఎలాంటి చింత ఉన్నా సరే చింతామణి గణపతిని ధ్యానించటం వలన వాళ్ళకు ఉన్నటువంటి చింతలన్నీ కూడా పోతాయి అని చెప్తారు. అందుకని కాశీక్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు ముఖ్యంగా చింతామణి గణపతిని దర్శించి ఆయన అనుగ్రహాన్ని తీసుకుంటే తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి చింతలన్నీ పోతాయి. కాశీక్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఆయనని మనసులో ధ్యానించినా కూడా వాళ్ళందరి చింతలు పోతాయి అని చెప్తారు.